ఈ రోజు వీడియోలో ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న మరికొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి మనకి డైలీ యూజ్లో ఎంతవరకు పనికొస్తాయి, ఏ ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిది, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసేయండి. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అనమాట. ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం తీసుకునే బిర్యానీ పాట్ లాగా కాకుండా కొంచెం పెద్ద సైజు ఉంటుంది. 8.5 లీటర్ కెపాసిటీ అనమాట. ఈజీగా మనకి 6 to 8 మెంబర్స్ వరకు కూడా ఇందులో మనం బిర్యానీ అయినా బగారా రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి. అఫ్కోర్స్ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయని మనం ఫీల్ అవుతాం తప్ప ఈ ప్రోడక్ట్ క్వాలిటీకి ఆ కాస్ట్ అనేది వర్తబులే అనిపిస్తుంది. ఈ బౌల్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా ఒకే మందంగా ఉంటుంది. అడుగేమో ఈ విధంగా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ దీనికి హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్సే ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు కావాలంటే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకి ప్రిపేర్ చేయడానికి కొంచెం పెద్ద బౌల్ కావాలన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 3750 రూపీస్ పడింది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఇంకా 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న కుక్కర్ అనమాట. ఈ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి జస్ట్ ఒక 2-3 పీపుల్స్కి అయితే సరిపోతుందండి. ఈవినింగ్ పప్పు లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కెపాసిటీ వచ్చేసి 3 లీటర్ ఉంటుంది. ఒక 2-3 పీపుల్కి సరిపోతుంది అంతే. ఇది ప్రైస్ వచ్చేసి 2439 రూపీస్ అలా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ త్రూ వెళ్ళి కూపన్ కోడ్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇది జస్ట్ బ్యాచిలర్స్కి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది. కొంచెం ఒకరికి ఇద్దరికి మాత్రమే సరిపోయేలాగా మాత్రం మనం కుక్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మంది కుక్ చేయాలి అంటే మాత్రం ఇది అంత యూస్ఫుల్ అయితే కాదు. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ రెండు ప్రోడక్ట్స్కి కూడా ఒక 1000 రూపీస్ అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ సైజ్ డిఫరెన్స్ చూడండి రెండింటికి ఎంత ఉందో. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ అనమాట. విత్ లిడ్తో వస్తుంది. ఇది కూడా ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనకి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద సైజ్ నేను ఆల్రెడీ తీసుకున్నాను 26 సెంటీమీటర్స్ది. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ అనమాట. ఇదైతే మల్టీ యూజ్ అండి. నన్ను అడిగితే ప్రతి ఇంట్లోనూ ఈ ప్రోడక్ట్ ఒకటి ఉండాలంటాను. అంత బాగా యూజ్ అవుతుంది. మనం మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కుకింగ్ చేసుకునే బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ పప్పు అవి నానబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లిడ్ కూడా ఉంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను ఇంతకుముందు తీసుకున్న బౌల్ అనమాట. ఇది 26 సెంటీమీటర్స్, కొంచెం పెద్దగా ఉంటుంది. ఏమో 22 సెంటీమీటర్స్ మీడియం సైజు, అది పెద్ద సైజు, ఇది మీడియం. ఇంకొకటి స్మాల్ సైజ్ కూడా ఉంది. అది వచ్చేసి 20 సెంటీమీటర్స్లో ఉంటుంది. బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కన్నా కూడా నన్ను అడిగితే మీడియం సైజ్ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనం బిగ్ సైజ్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి, పెద్ద ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. స్మాల్ సైజ్ అంటే మనకి మల్టిపుల్ యూజెస్ అయితే కష్టం దాంట్లో. సో మీడియం సైజ్ అయితే మనం అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి, సో ఒకటి తీసుకోవాలనుకుంటే మాత్రం మీడియం సైజ్ ప్రిఫర్ చేయండి. లేదు కొంచెం పెద్ద ఫ్యామిలీ మాకు కొంచెం పెద్ద సైజే కావాలి అనుకుంటే మాత్రం 26 సెంటీమీటర్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ రెండిటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కాస్ట్ ఐరన్ ఓతప్పం తవ్వ. ఇది ఒకేసారి మనం 4 ఓతప్పాలు వేసుకోగలిగేలాగా మంచిగా డిజైన్ చేశారు. బట్ కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అంటే మనకు కొంచెం హెవీ వెయిట్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం వీటికి మెయింటెనెన్స్ కూడా మనం కొంచెం ఎక్కువగానే చేయాల్సి వస్తుంది. ఐరన్ ప్రోడక్ట్స్ అయినా కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అయినా మనకి హెల్త్కి చాలా మంచిది. బట్ వీటికి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం, ఇవి మనకి రెగ్యులర్ యూజెస్కి పనికొస్తాయి అనుకుంటేనే కాస్ట్ ఐరన్ ప్రిఫర్ చేయండి. లేదంటే మాత్రం ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇవి మనం ఒకసారి యూజ్ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి, తుప్పు పట్టేస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం వీటిని యూజ్ చేసిన ప్రతిసారి సీజనింగ్ చేసి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. సో వీటిని రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకుంటేనే వీటిని ఆర్డర్ చేసుకోవాలి నన్ను అడిగితే మాత్రం. అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 1300 ఉంది. మీరు కూపన్ కోడ్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ జిలేబీ ప్యాన్ అనమాట. విత్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి గారెలు వేసుకోవడానికి లేదా
ఫిష్ ఫ్రై లాంటివి చేసుకోవడానికి, జిలేబీలు వేసుకోవడానికి దీన్ని కూడా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వెడల్పు ఎక్కువగా, లోతు తక్కువగా ఉంటుందండి. గారెలు లాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ ఆయిల్లో షాలు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫిష్ ఫ్రైకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి 2159 రూపీస్ పడుతుంది. కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే 12% డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిర్యానీ పాట్ అనమాట. ఇది 2 లీటర్ కెపాసిటీ అండి. ఇది బిర్యానీ కన్నా కూడా మనం రెగ్యులర్గా చేసుకునే కూరలకి, చారులకి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. నన్ను అడిగితే ఇది కూడా ఒకటి ఇంట్లో ఉండటం బెటర్ అని చెప్తాను. రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి ఇలా గ్లాస్ లిడ్ అయితే వచ్చింది. బౌల్ మొత్తం కూడా చాలా మందంగా, చాలా క్వాలిటీగా ఉంది. అండ్ బౌల్ షేప్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ షేప్లో ఉన్న బౌల్స్లో మనం కుక్ చేసేటప్పుడు హీట్ అనేది ఈవెన్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో లోపల మనం ఏది కుక్ చేసినా కానీ పర్ఫెక్ట్గా చాలా క్విక్గా కుక్ అయిపోతుంది. సో ఇది కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బౌలు. దీనికి ఏంటంటే మనకి లిడ్కి వచ్చేసి చక్కగా ఎయిర్ గ్యాప్స్ ఇచ్చారు అండ్ సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారు. దీంతోపాటు బౌల్కి కూడా సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా కుక్ చేసుకోవడానికి బాగుందండి. ఇట్లా కుక్ చేసేటప్పుడు మనం సపరేట్గా క్లాత్ పట్టుకోవాల్సిన పని లేకుండా చక్కగా హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అడుగు మందంగా ఉంది. బౌల్ అంతా కూడా కొంచెం నార్మల్గా థిక్నెస్ ఉంది. బట్ ఇది కూడా చాలా బాగుందండి. డైలీ యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ మిక్సింగ్ బౌల్ సెట్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 3 సైజెస్లో ఉంటాయి. 3 బౌల్స్ అండ్ 3 లిడ్స్ అయితే వస్తాయి. వీటితో కూడా మనకి మల్టిపుల్ యూజెస్ అయితే ఉంటాయి. మిగిలిన కర్రీస్ తీసి పెట్టుకోవడానికైనా, లేదా మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవడానికైనా, డైనింగ్ టేబుల్ మీద మనం చేసిన రెసిపీస్ సర్వ్ చేసుకోవడానికైనా చాలా విధాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. చక్కగా లిడ్స్ కూడా వచ్చాయి కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటాయి వాడటానికి కూడా. వీటి కాస్ట్ కూడా 1399 రూపీస్ ఉంది. మీరు కూపన్ కోడ్ మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ వీటి సైజెస్ వచ్చేసి బిగ్ వన్ ఏమో 18 సెంటీమీటర్స్ ఉంటుంది, మీడియం సైజ్ ఏమో 16 సెంటీమీటర్స్ అండ్ స్మాల్ సైజ్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఉంటుంది. మూడిటికి కూడా ఇలా లిడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి లిడ్స్కి వచ్చిన చిన్న హ్యాండిల్ ఉంది చూసారా, ఇది కూడా సపరేట్గా బోల్ట్ ఫిట్ చేసినట్టు కాకుండా లిడ్కే అటాచ్ అయిపోయి ఉంది. అంటే లోపల సైడ్ ఈ విధంగా ఎలాంటి స్క్రూ కానీ లేకుండా పైన వైపు మాత్రమే మనకి ఈ విధంగా డైరెక్ట్గా మూతతో పాటు అతుక్కున్నట్టు ఉంది. సో ఇది కూడా ఒకటి మంచిగా అనిపించింది నాకు. స్క్రూ వచ్చినవి ఏంటంటే ఊరికే లూజ్ అయిపోతూ ఉంటాయి, లేదా ఆ స్క్రూ ఉన్న ప్లేస్లో కొంచెం తుప్పు పట్టేస్తూ ఉంటుంది. క్లీనింగ్ కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. వీటికి ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవనుకుంటున్నాను. సో అదొకటి కూడా నాకు ఈ బౌల్స్లో బాగా నచ్చిందనమాట. మూడిటికి కూడా సైజెస్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఓక్ ప్యాన్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజు. ఒకేసారి మనం 4-5కి సరిపోను ఫ్రైడ్ రైస్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్గా చలికాలం మిగిలిన అన్నాన్ని ఎక్కువగా ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తూ ఉంటాం కదా, సో యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. ఇది 900 ఆ రేంజ్లోనే ఉంటుంది. మీకు కూపన్ కోడ్ యూజ్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటే ఇంకా తక్కువే పడుతుంది. ఇది వచ్చేసి నార్మల్ ఐరన్ కడాయి అండి, క్యాస్ట్ ఐరన్ అయితే కాదు. లైట్ వెయిట్ ఉంటుంది, మరి ఓవర్గా వెయిట్ అయితే ఉండదు. అండ్ ఇది ప్రీ సీజనింగ్ అవ్వదు. ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి క్యాస్ట్ ఐరన్ అయితే ప్రీ సీజనింగ్ చేసిస్తారు, బట్ ఇవి మాత్రం ప్రీ సీజనింగ్ ఉండవన్నమాట. అండ్ దీనికి ఈ విధంగా వుడెన్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. మిగిలిన అన్నంతో రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసే వాళ్ళకైతే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 3.5 లీటర్లో ఒక ప్రెషర్ ప్యాన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను, బట్ అది నా కోసం కాదు, మా రిలేటివ్స్ కోసం తీసుకున్నాను అనమాట. దాని రివ్యూ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ రివ్యూ చేసినప్పుడు ఏంటంటే నాకు ఇది మల్టిపుల్ యూజెస్కి బాగా పనికొస్తుంది అనిపించింది. సో నాకు కూడా ఒకటి ఉంటే బెటర్ అనిపించి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట.
ఇదేంటంటే ప్రెషర్ కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ప్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఈ మోడల్లో. ప్రతి ఇంట్లోనూ కుక్కర్స్ అయితే డెఫినెట్గా 2-3 అయితే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలంటే స్మాల్ సైజ్ కంపల్సరీ ఉండాలి. అలాగే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటి ఉండాలి. ప్రసాదం రెసిపీస్కి, వెజ్ రెసిపీస్కి డెఫినెట్గా ఒకటి సపరేట్గా ఉండాలి. సో ఇదైతే నేను ప్రసాదం రెసిపీస్ చేయడానికి సపరేట్గా ఉండాలన్నట్టుగా తీసుకున్నా అండి. నాకైతే ఈ మోడల్ కుక్కర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో గ్యాస్కెట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. మిగతా మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఇచ్చిన గ్యాస్కెట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 3.5 లీటర్ కెపాసిటీ 3200 రేంజ్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కూపన్ కోడ్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ కాఫీ వార్మర్. ఇదేంటంటే ఇప్పుడు చలికాలం కదా, కొంచెం అప్పటికప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని తాగడానికి, లేదా కొంచెం తక్కువ క్వాంటిటీలో జావా ప్రిపేర్ చేసుకోవడానికి, టీ కాఫీ లాంటివి వేడి చేసుకోవడానికి, పాలు వేడి చేసుకోవడానికి ఇట్లా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా చలికాలం అయితే ఇది బాగా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో అందుకనే ఆర్డర్ చేసుకున్నాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు 2 అవైలబుల్ లేవనుకోండి, మీరు www.indusvalley.com వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసే ముందు కూపన్ కోడ్ అని అడుగుతుంది. అక్కడ మీరు MINI మినీ అని టైప్ చేశారంటే ప్రోడక్ట్ మీద ఉన్న ప్రైస్లో మీకు 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో కూపన్ కోడ్ యూజ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.